హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. హౌ అబౌట్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీరు కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యారు కదూ? అవును, పరిచయం అవ్వకుండానే మొన్న పోటీ పడ్డాం. ఎగ్జాక్ట్లీ. ఎనీవే, నా పేరు సమత. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ద ప్లెజర్ ఈజ్ మైన్. నా పేరు సుధీర్. ఐ సీ. మొన్న మీరు టెన్నిస్ చాలా బాగా ఆడారు. నేనా? అవును, యాక్చువల్లీ నాకన్నా మీరే బాగా ఆడారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆట ఓడిపోయినా మీరే గెలిచినట్టు. అదేంటి? అదంతే. అదేం కాదు, ఆ ఓటమిలోనే నా గెలుపుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే మీ చేతుల్లో ఓడిపోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది, కాబట్టి గెలుపు నాదే. అదేంటి సిగ్గుపడుతున్నారేంటి? ఏం లేదు, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఉన్నట్టే ఉంది. అయితే మీకు అర్థమైనట్టే కదా, మళ్ళీ అడుగుతారు దేనికి? కొన్ని అర్థమైనా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అవతలి వాళ్లతో చెప్పించుకోవాలనిపిస్తుంది. అలాగా? కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోండి. హలో, 1 మినిట్. ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి అంత హ్యాపీగా కనిపిస్తున్నావు? రేపు కాలేజ్కి సెలవా? కాలేజ్కి సెలవు కాదు మమ్మీ. కాకపోతే నువ్వింత సంతోషంగా ఎందుకుంటావు? అలాంటిదే ఏదో అయ్యుంటుంది. కాదు. మరేంటి? ఏంటో చెప్పుకో చూద్దాం. ఇది మరీ బాగుంది. నాకెలా తెలుస్తుంది? పోనీ నేను చెప్పనా? చెప్పమనే కదా అడుగుతున్నాను. చెప్తే కోప్పడవు కదా? ఎందుకు కోప్పడతాను? నేను నిజంగా కోప్పడేదాన్ని అయితే నువ్విలా తయారయ్యేదానివా? ఇప్పుడు నేనేం చేశానని మమ్మీ నన్ను ఇలా ఆడిపోసుకుంటావు? ఏం లేదులే, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి స్నానం చేసిరా. స్నానం తర్వాత చేస్తానులే, రోజు చేసేదేగా. ముందు నేను చెప్పేది విను. నువ్వు చెప్తేనే కదా నేను వినగలిగేది. చెప్పు, నేను కూడా వింటాను. అంకుల్ మీరా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడేగా వస్తున్నాను. మీ మమ్మీకి ఏదో చెప్పబోతున్నావుగా, చెప్పు. ఏదో కొత్త కారు చూసినట్టుంది, కొనమని అడగబోతోంది. ఇంతలో మీరొచ్చారు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్స్. ఏం కారమ్మా అది? మెర్సిడెస్ బెంజా? నీ లెవెల్కి అదైతేనే బాగుంటుంది. నువ్వు కలర్ సెలెక్ట్ చేసేసుకో, నేను దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు నిలుపుతాను.
ఏమంటావు? ఇలా దాన్ని నెత్తికెక్కించుకోబట్టే ఓ కొరకరాని కొయ్యలాగా మారింది. అదిగో మళ్ళీ మాటి మాటికి నన్నెందుకు మమ్మీ అలా అంటావు? నేనేం చేశానని? నిజమే, సమత అనే దాంట్లో తప్పేం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంది, కానీ సమత చాలా డిసిప్లిన్డ్. కాలేజీలో మిగతా పిల్లల్ని చూస్తే సమతను నువ్వు ఇలా అనవు. అనుకుంటూనే ఉన్నాను, కరెక్ట్ టైంకి వచ్చారు, దాన్ని సపోర్ట్ చేస్తారని. అలాగే జరిగింది. ఇంతకీ నీకేం కావాలమ్మా? కారేనా? కాదా? మరేంటి? అడుగమ్మా, నేనేమనలే. అది కాదమ్మా, మరి మరి ఏంటో చెప్పు. అదే నేను నువ్వా? సిగ్గుపడుతున్నావా? అయ్యో బాబోయ్, ఇవాళేదో ప్రళయం ముంచుకొస్తోంది. పో మమ్మీ, నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు. మరి లేకపోతే నువ్వు సిగ్గుపడ్డవేంటి? అదే ఏంటమ్మా, నువ్వెప్పుడేదడిగినా నేను కాదన్నానా చెప్పు. ఎందుకలా ఆలోచిస్తున్నావు? మొహమాట పడకుండా చెప్పు, నీకేం కావాలన్నా చేసి పెడతాను. నేను బతికేదే నీకోసమని నీకు తెలుసు కదా, చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ, నీ సంగతి తెలుసు, అందుకే ధైర్యం చేసి చెప్తున్నాను. నేను కాలేజీలో సుధీర్ అనే కో స్టూడెంట్ని ప్రేమించాను. అతను కూడా నన్ను బాగా ఇష్టపడుతున్నాడు. ఏంటి మమ్మీ అలా చూస్తున్నా? కొంప తీసి కోప్పడతావా? లేదు, అతను చాలా మంచివాడు మమ్మీ. హెల్పింగ్ నేచర్. ఎంతమందికో సాయం చేశాడు, కష్టపడి చదువుతాడు, బాగా డిసిప్లిన్డ్. నాలాగా అస్సలు అల్లరి చేయడు. చూడటానికి కూడా చాలా బాగుంటాడు. ప్రేమ వ్యవహారం అనగానే అతనికి ఆస్తి అంతస్తు లేవనుకునేవు. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అట, మాటలే చెప్పాడు. అమ్మగారు లేరట, వాళ్ళ డాడీకి తనంటే చాలా ప్రేమట, ఏమడిగినా కాదనరట. ఏంటి మమ్మీ, మాట్లాడవే? నాకెందుకో భయంగా ఉంది. నువ్వు అసలు ఒకసారి సుధీర్ని చూడు, చూస్తే నీకే అర్థమవుతుంది నేను చెప్పేదంతా నిజమేనని. నువ్వు తప్పకుండా కన్విన్స్ అవుతావు మమ్మీ. చూడమ్మా, నువ్వింతకు ముందు ఎప్పుడేమడిగినా నేను వెంటనే ఒప్పేసుకునేదాన్ని, కానీ ఇది పెళ్లి వ్యవహారం కాబట్టి ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఇందులో ఏవీ లేదు. అలా అని నువ్వనుకోగానే సరిపోతుందా? పెద్దవాళ్ళం, మేం వేరేగా ఆలోచిస్తాం. కొంపతీసి కాదంటావా ఏంటి? నీకంత కంగారు దేనికి? నేనొకసారి అబ్బాయిని చూస్తాను. థ్యాంక్ యూ మమ్మీ, ఆ మాట అన్నావు అంతే చాలు. అంకుల్, మీరైనా మమ్మీకి నచ్చ చెప్పండి. సుధీర్ అంటే నాకు బాగా ఇష్టం. తనని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. సమత ఎప్పుడూ పొరపాటు పడదు, ఏ విషయంలోనూ తప్పటడుగు వేయదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చినట్టుంది. నాకు తన మీద నమ్మకం బాగా ఎక్కువ. ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏముంది? వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే సరిపోతుంది. నీకే చెప్పేది, ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయడం అనవసరం.
వెంటనే ఆ కుర్రాడి తండ్రిని కలవడం మంచిది. సరే, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్స్ ఎ లాట్. మా మంచి అమ్మ. నేను సరేనన్నాను కదా, ఇక వెళ్ళి స్నానం చెయ్యి. మరి వాళ్ళ నాన్నగారితో ఎప్పుడు మాట్లాడతావు? లేడికి లేచిందే పరుగని అంత హడావిడి దేనికి? లేట్ చేయొద్దని అంకుల్ కూడా చెప్తున్నారు కదా. అలాగేలే, లేట్ చేయను. మమ్మీ, మళ్ళీ ఏంటి? ఏం లేదు. మీరేమనుకోనంటే మీరు వాళ్ళ డాడీతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను కూడా మీతో వస్తాను. నువ్వా? అవును. ఏ? అది కాదమ్మా, ఇది పెళ్లి కదా, పెద్దవాళ్ళ మేం మాట్లాడుకుంటాం. నువ్వెందుకు చెప్పు? అక్కడేం జరిగిందో తర్వాత నీకొచ్చి చెప్తాం కదా. నాకదంతా ఏం తెలీదు. నేను కూడా వస్తాను. ఇప్పుడు కాలం మారిపోయింది మమ్మీ. నేను రాకూడదనుకోవడం ఓల్డ్ ఫ్యాషన్ థింకింగ్. వస్తే తప్పేవీ ఉండదు. ప్లీజ్ అంకుల్, మీరైనా మమ్మీకి చెప్పండి. మమ్మీతో పాటు మీరు కూడా వెళ్తారని తెలుసు. అక్కడికి నేను కూడా వస్తాను. ప్లీజ్ అంకుల్. నేను సుప్రతికతో మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్, థ్యాంక్స్ అంకుల్. ఐ లవ్ యూ. సుప్రతిక, ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సమత చాలా తెలివైన పిల్ల. తన సెలక్షన్ డెఫినెట్గా బాగుంటుంది. ఇంకేం ఆలోచించొద్దు. ఇవాళ్ళున్నంత సంతోషంగా తనని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. తన మాట కాదనొద్దు. వెంటనే వెళ్ళి కుర్రాడి తండ్రితో మాట్లాడదాం. అలాగే. అయితే వాళ్ళ ఇల్లు ఇక్కడికి దూరమేనన్నమాట. దూరమే. ఎక్కడో సిటీ చివర్లో ఉంది వాళ్ళిల్లు. ఇందాక సమతను అడిగితే అడ్రస్ చెప్పింది. తనెలాగో మనతో పాటు వస్తుంది కాబట్టి డైరెక్షన్స్ తానే ఇస్తానంది. కుర్రాడి తండ్రి ఏం చేస్తూ ఉంటాడో? అడిగాను. వాళ్ళ నాన్నో పెద్ద బిజినెస్ మ్యాన్. అంతకు మించి నాకేం తెలీదు. నేనెప్పుడూ అడగలేదు. కాకపోతే ఆయన చాలా మంచి ఆయనట, సుధీర్ చెప్తూ ఉంటాడు అని మాత్రం చెప్పింది. ఆఖరికి ఆయన పేరు కూడా కనుక్కోలేదు. ఆ వివరాలన్నీ తెలుసుకోవడం వేస్ట్ అనుకుందేమో. అంతే. మన గురించన్నా సుధీర్కి చెప్పావా అని అడిగాను. ఏమంది? ఏముంది, మామూలే. మా మమ్మీ పెద్ద బిజినెస్ ఉమెన్ అని చెప్పాను. అంతకు మించి అతనేం అడగలేదు. అయినా మాకు ఆ వివరాలన్నీ దేనికి అని ఎదురు ప్రశ్న వేసింది. సరే సరే, మంచి పనే చేసింది. కుర్రాడి పెద్దవాళ్ల గురించి తెలుసుకోవడానికి, ఆరాలు తీయడానికి మనం ఎలాగో ఉన్నామని దాని ధీమా. పైగా నా పెంపకం అలా ఉంది. ఎంతసేపు కావాలనుకున్నవి సాధించాలని చూస్తుంది తప్పితే వెనక ముందు పెద్దగా పట్టించుకోదు. కాలు కింద పెట్టకుండా దాన్ని పెంచాను కదా, అందుకే అదలా తయారైంది. అన్నీ నేనే చూసుకోవాలి. బాధ్యతలు ఇష్టం ఉండవు, బాధలు తెలియవు. ఇప్పుడప్పుడే అవన్నీ ఎందుకు? వాటికి చాలా టైం ఉంది కదా. అయినా ఈ వయసులో అందరూ అలాగే ఉంటారు. అలా అని మీరెప్పుడు తననే సపోర్ట్ చేస్తారు కదా. ఊరికే చేయడం లేదు. పైకి అలా కనిపిస్తుంది కానీ సమతకు అన్నీ తెలుసు. షీఈ్ యాక్చువల్లీ వెరీ మెచ్యూర్డ్. సరే సరే, మనం త్వరగా బయలుదేరాలి. అక్కడికి వెళ్ళడానికి గంట పైగానే పట్టొచ్చు. ఇదిగో నా టిఫిన్ పూర్తయిపోయింది. మన సంగతి సరే, ఇంతకీ సమతేది? వాళ్ళింటికి తీసుకెళ్తున్నాం కదా. గంటన్నరగా గదిలో కూర్చొని రెడీ అవుతోంది. ఇప్పటికి 3 డ్రెస్సులు మార్చింది. చివరికి చీరే కరెక్ట్ అని సెటిల్ అయిపోయింది. అలాగా? అవును. దాని వయసులో ఎవరైనా అలాగే చేస్తారు. మొత్తానికి మంచి చీరే ఎంచుకుంది. రెడ్ కలర్ శారీ. దానికి బాగా సూట్ అవుతుంది. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను కదా, తన సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుందని. చీరైనా అంతే, చిన్నవాడైనా అంతే.
ఏంటి చూస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఇల్లు చాలా బాగుంది. లోపల ఇంకా బాగుంటుందట. సుధీర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. గొప్ప పని చేసావులే. ఏంటి అక్కడే ఆగిపోయారు? రండి. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుధీర్. వెరీ గ్లాడ్ టు సీ యూ. ద ప్లెజర్ ఈజ్ మైన్. నిలబడే ఉన్నారేంటి? ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి ఆంటీ. మీరు వచ్చారని డాడీకి చెప్తాను, వెంటనే వచ్చేస్తారు. అలా చూస్తూ నుంచుంటావే, అంకుల్ని ఆంటీని కూర్చోబెట్టించు. మీకు జ్యూస్ పంపించమని వంటింట్లో చెప్తాను. పర్వాలేదు బాబు, మాకిప్పుడేం వద్దు. వాళ్ళే వాళ్ళే ఆంటీ. డోంట్ బీ ఫార్మల్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. కూర్చోండి. మీరు కూర్చోండి. సమత, కాస్త నువ్వైనా చెప్పు. ఏం చెప్పను? ఎంతసేపు వాళ్ళని కూర్చోమంటున్నావు, వాళ్ళకి జ్యూసులు తెస్తానంటున్నావు. నా గురించి పట్టించుకోవడం లేదు, ఏ మర్యాద చేయడం లేదు. నేను ఇక్కడికి గెస్ట్ గానే వచ్చానన్న విషయాన్ని మర్చిపోయావా? అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. ఏదో అనుకోకుండా పొరపాటున. పర్వాలేదు బాబు, దాందే ఉంది. అయినా మేమేం చూడలేదోయ్, ఏం చూడలేదు. నేను ఒకటి చెప్తాను, చేస్తారా? ఏంటంకుల్ అది? పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మీరెందుకు ఇక్కడ? మీరు హాయిగా పక్కకెళ్ళి కబుర్లే చెప్పుకుంటారో, ఒకళ్ళ చెవులు ఒకళ్ళు మెలిపెట్టుకుంటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ అంకుల్. మీరుండండి, ముందు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. ఎస్ ఎస్, మీరు కూర్చోండి, నేను నాన్నగారికి చెప్పొస్తాను. ఏ అంకుల్, ఎలా ఉంది మన సెలక్షన్? అదర్స్ కదూ? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతోంది. యు ఆర్ స్టన్డ్ కదూ? లేదమ్మా, అబ్బాయికి కొంచెం మెల్లనుకుంటాను, అందుకని అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తున్నాను. తనకు కాదు అంకుల్, మీకు మెల్ల లేదా సైట్ ప్రాబ్లం. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఆ కళ్ళజోడు పెట్టుకుని చాలా రోజులవుతోంది, మార్చండని. విన్నారా? ఏంటి సమత అది? ఇక్కడికి వచ్చినా కూడా అలాగే బిహేవ్ చేస్తున్నా? పెద్ద చిన్న లేకుండా. అంకుల్ ఏదో జోక్ చేస్తే దానికి అంతగా ఫీల్ అవ్వాలా? మాట్లాడకుండా కూర్చో. అలాగే. ఇల్లు చాలా బాగుంది కదా అంకుల్? ఇంటీరియర్ డెకరేషన్ కూడా బాగుంది. అవును, నిజమే. ఈయన ఏమేం బిజినెస్లు చేస్తూ ఉంటారో. చేయని బిజినెస్ లేదట, సుధీర్ చెప్పాడు. అబ్బో, అప్పుడే ఆయన్ని వెనకేసుకొస్తున్నావే. అంతేలే, ఎంతైనా మీరు ఒకటి కదా. అంకుల్ సరే ఓకే.